బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హలో హలో అవునండి, నా పాస్పోర్ట్ పోయింది, మళ్ళీ అప్లై చేయాలి. నా డేట్ ఆఫ్ బర్త్ ఓకే 15th May ఇయరా. మటన్ ఏం కావాలండి? అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అందంగా ఉంటారు, ఈ నిజం ప్రపంచం అంతటికీ తెలుసు. కానీ మీ వయసు ఉందే ఈ నిజం ప్రపంచానికి తెలీదు. మీరు సెల్ ఫోన్ లో చెప్తే నేను విని ఈ ప్రపంచానికి ఈ నిజాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. చెప్పు తెగుద్ది. డిస్కౌంట్ లో కొంటే అలాంటి చెప్పులే వస్తాయి. మరి 2-3 కార్లు కొనడం కాదండి, బ్రాండెడ్ చెప్పులు ఒకటి కొనుక్కోండి, బాగానే సంపాదిస్తున్నారుగా. తరతరాలుగా ఆడవాళ్ళందరూ చెప్తున్న డైలాగు చెప్పు తెగిపోతే ఇదే డైలాగు, సేమ్ డైలాగు. ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పులే తెగుతాయి సార్, మగవాళ్ళు తెగవేం సార్. ఫ్రీ అడ్వైస్కి వచ్చేస్తారే. నాకు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుందండి. నా ఆనందం కోసం కాదండి, వాళ్ళ మాటలో ఏదో కాస్తో కోస్తో నిజం ఉంటే దాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజేయాలని నా తపన, అంతే. ఎందుకంటే ప్రపంచం అంతా అబద్ధాలతో నిండిపోతుందండి. వాట్సాప్ చూస్తే అబద్ధం, ఫేస్బుక్ చూస్తే అబద్ధం, యూట్యూబ్ చూస్తే అబద్ధం, ఏ చూపు చూసినా అబద్ధం అబద్ధం అబద్ధం. అబద్ధాన్ని ఆకాశాన్ని అంటుకుంటూ ఉంటే నిజాలన్నీ నేలలోకి వెళ్ళిపోతున్నాయండి. నిజాల కోసం ఎక్కడికైనా వెడతా, ఎంతైనా. ఇట్స్ ఎ స్వీట్ ఇంట్రడక్షన్. ఏమే కాఫీ బట్రా ఏంటి, కొత్త చీర కట్టేవేంటి? అవునండి, ఎలా ఉన్నాను? మీ బంగారు కొండలా ఉన్నానా? అనకొండలా ఉన్నావు. ఏంటండి అలా అంటారు? నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. మీరు అలాగే అంటారు. చిన్నప్పుడు మా కాలనీలో అందరు నన్ను ఏమనేవాళ్ళో తెలుసా? ఏమనేవారు? బంటి బంటి అనేవాళ్ళు తెలుసా? అది చిన్నప్పుడు, ఇప్పుడు చూస్తే బంటి పెరిగి పెద్దదై ఎలుగు బంటి అయింది అనుకుంటారు. అబ్బో ఏంటండి? ఏముంటుందండి, గింజుకోకు. అలా జూ పార్క్ వైపు వెళ్ళబాకు. ఎందుకు? ఏనుగు పిల్ల తప్పిపోయిందంట, నువ్వే అనుకుని తీసుకట్టేస్తాను. ఉండండి, మా నాన్నగారు ఫోన్ చేశారు. మాట్లాడు. నానా ఎలా ఉన్నావు? అలాగే. ఏంటండి మాట్లాడు. అబ్బబ్బబ్బా, మీదో గొడవ అయిపోయింది. ఎలా కనిపిస్తే పిల్లి తింటానికి పరిగెత్తినట్టు ఎవరైనా మాట్లాడితే వింటానికి పరిగెడతా ఉంటారు. అసలు ఇలా వినమని మీకు ఎవరు చెప్పారండి? విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ఆయన చెప్పే మంచి మాటలు వినమని. ఎవరు మాట్లాడుకుంటారో వెళ్ళి అక్కడ గోడ చాటుని చెవి పెట్టి వినమని కాదు. సరే, మరి అది పక్కన పెడితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు? విన్నావా అసలు విన్నావా? నా కర్మ అది కాదండి. ఉన్నావా అసలు ఉన్నావా, అదే ఆయన అంది. నాకు ఇలాగే అర్థమైంది, నేను ఇలాగే ఫిక్స్ అయ్యాను. వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఆ పని మనిషి మంగమ్మ వచ్చి ఇంట్లో అంటులతో ఉంది, వంట ఎలా చేయమంటారు? మంగమ్మ రాలేదా? దానికి ఈ మధ్య సోకులు బాగా ఎక్కువైపోయినాయండి. పని తక్కువ జీతం ఎక్కువ. రానండి, ఇవాళ అటు ఇటు కడిగి దాన్ని తీసి అవతల పడేస్తాను. రావే మంగమ్మ రా. ఇప్పుడే నీ గురించి అయ్యగారికి చెప్తున్నా. ఏమని అమ్మగారు? మంగమ్మ చాలా మంచిది, టైంకి ఇంటికి వస్తుంది. అవును, నీకు జీతం కూడా సరిపోలేదు అన్నావు కదా, అయ్యగారికి చెప్తున్నా. అబద్ధం, ఇదంతా వట్టి అబద్ధం. ఏమిటి అయ్యగారు? ఆపితే నిజాలు ఆగవు. నీ గురించి ఏముందో తెలుసా? బాగా సోకులు పెరిగిపోయాయి, పళ్ళొంచి పీకి పారేస్తానని చెప్పింది. మీరు ఒక్కడే గారు 10 సంవత్సరాల నుంచి వండి పెడితే మింగి బర్రెలాగా బలుస్తున్నావు కదనే. నిన్ను పని చెప్పాలని తీసేస్తాను, వెళ్ళిపో. ఓయమ్మో, చూసిన రోజమ్మా, దీంతో గవర్నమెంట్ జాబు నువ్వు తీసేసేదేంటి? ఈ రోజు నుంచి నేనే బానేస్తున్నా. నీకంటే 5 నిమిషాల్లో నీకంటే బాబు లాంటి పని దాన్ని తెచ్చి పెట్టుకుంటాను. కుక్క మకందానా. ఏమన్నా తిట్టుకున్నారా? ఇప్పుడు ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? అవన్నీ నాకు తెలియదు. ఎప్పుడు చూసినా నిజాలు చెప్పడమే నాకు తెలుసు. నిజమే రక్షిత రక్షిత. గోంగూర కట్టం కాదు, ఈ రోజు అదే ఉండు. ఏమండి నాయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి అలా డల్గా ఉంటారేంటి? మా ఇంటి ఓనర్ పేరు తీసాల గుండెలో దడ కొడేసుకుంటుందండి. పనికి మాలి ఏదవా నా ఇంటి రెంట్ పెంచేయడండి, కరెంట్ బిల్ రెంట్ చేయడండి, ఇంటి రెంట్తో పాటు జీఎస్టీ కట్టమన్నాడు. యాదవన్నారు యాదవా. మీరు చెప్పింది నిజమేనా? నిజమేనండి బాబు. గోడకు మేక కొడితే గుండెలో కొట్టి ఫీల్ అయిపోతాడు యాదవా. ఇప్పుడు డబ్బులు అడగడానికి వస్తాడు కదా, రూపాయి ఏం పిక్కోమండి. ఆడు సత్తాడంటే 2 కళ్ళు ఎదురు చూస్తున్నాయండి. నిజమేనా? అయితే వస్తున్నాడు చూడండి. ఓనర్ గారు నమస్కారం సార్, మీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఏమయ్యా నాగి, ఈ నెల రెంట్ ఇవ్వలేదు ఇంకా? ఇదిగో అండి, మీరు వచ్చేద్దాం జోలో పడి తిరుగుతున్నాను. ఏ రావు గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ మీరు ఎప్పుడు చచ్చిపోతున్నారు? మా వాడు చూస్తాడంట 2 కళ్ళారా. ఏం మాట్లాడుతున్నారండి? అని కోకితే నిజాలాగా వెళ్ళండి. అసలు మీ గురించి ఏమన్నాడో తెలుసా అండి? ఏమన్నాడు? మా ఓనర్ పెద్ద లుచ్చా, నెలకొకసారి ఇచ్చే ఇంటి రెంట్ మీద ఆపొద్దని చెప్పని వెళ్ళండి.
ఏం చేసుకుంటాడో చేసుకున్నాడు. సత్తే 2 కళ్ళారా చూద్దాం అనుకుంటున్నాను. నేను అన్నా సార్. ఏరా నా ఇంట్లో ఉండు నా మీద సెటైర్ వేస్తారా నువ్వు? సార్ అర్జెంట్ గా నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెంటనే బయటికి వెళ్ళిపో. సార్ ఇప్పుడు ఇల్లు కాలేదు, వేరే ఇల్లు ఎక్కడ వస్తా సార్? అయితే 2000 రెంట్ పే. సార్ 2000 సార్ సార్ ప్లీజ్ సార్ సార్ వాడరు. ఏం చేసావురా? నిజాన్ని నిలబెట్టే నన్ను పొడుకోబెట్టావురా? చతికిల పడిన నిజానికి నేను ఫిజియోథెరపీ ఇప్పిస్తున్నాను. త్వరలోనే నిజాన్ని పరిగెట్టేస్తాను. నిన్ను ఆ రోజు రాత్రి దట్ నైట్ వాట్ హ్యాపెండ్? ఇంట్లో దొంగతనం చేద్దామా? ఇల్లు మధ్యతరత ఇల్లులా ఉందరా. అబద్ధం. అది చూడడానికి మధ్యతరగతి ఇల్లులాగే కనిపించవచ్చు, కానీ ఆ ఇంట్లో డబ్బు ఉంది, బంగారం ఉంది. మొన్న బంగారం కొన్నాను, నాకు తెలుసుకోవడాను. ఆ ఇంట్లోకి తిన్నగెళ్ళండి, రైట్ తీసుకోండి, ఎనబీరువా ఉంటది, ఓపెన్ చేయండి. సెకండ్ హార్ దగ్గరికి వెళ్ళండి, ఎర్రచీర ఉంటది, ఎర్రచీర కింద డబ్బులు బంగారం పెట్టారు. మెల్లగా మెల్లగా. నిజాన్ని నిర్భయంగా చెప్తాను, నేను ఎవరికి భయపడను. నిజము రక్షిత రక్షిత. ఈడేమంటారా పిచ్చోళ్ళ ఉన్నాడు? ఓరే నిజాలు చెప్పేది అందరూ పిచ్చోళ్ళేరా. ఈ ఇంట్లోకి వెళ్దాం పద. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్టే లోపల బంగారం డబ్బులు ఉన్నాయి. నేను ఎప్పుడు నిజాలు చెప్తాను. దొంగలు 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 ఏమండి నాయ్ గారు? సార్ ఇంట్లో దొంగలు పడి మొత్తం బంగారం దోచిపోతున్నారు సార్. తెలుసండి, అలాగే డబ్బు బంగారం ఉందన్న విషయం చెప్పింది నేనే. నాయ్ గారు, మీరు కొట్టండి, నరకండి, చంపండి. నిజం నిజం నిజం, నిజమే నా ఇజం. పోలీస్ దొంగలు. మరుసటి రోజు నెక్స్ట్ డే. బాగున్నారా? అందరు ఇప్పుడైనా రావటం? అవునమ్మగారు. ఇదిగో వదిన, నీకు ఒక విషయం తెలుసా? అప్పట్లో మా ఆయన పెద్ద క్రీడాకారుడు, నేషనల్ లెవెల్ గేమ్స్ కూడా ఆడేవాడు తెలుసా? మరి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎందుకు వెళ్ళలేదు? అంటే పెళ్ళైంది కదా, బరువు బాధ్యతలు మీదన పడ్డాయి. ఇంకా అందుకే నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళలేకపోయాడు. సర్లే గానీ పొయ్యి మీద పాలు పెట్టని పొంగుతాయి, వెళ్ళొస్తాను. అమ్మా ఒకటే రంగమ్మ అదేమనిందో వాళ్ళ ఆయన పెద్ద క్రీడాకారుడు అంట. పేకాట కూడా ఒక క్రీడేనా? మంగమ్మ ఏంటి? ఊర్లో అప్పారావు గారు అమ్మాయి రేసింగ్ రాజు గారు అబ్బాయితో లేచిపోయిందంటగా. ఏమోనమ్మా, ఈ కాలం అమ్మాయిలు తట్టుకోవడం అస్సలు కష్టంగా ఉంది. నేనైతే ఇంట్లో ఎత్తించింతలా మళ్ళీ కాలేజ్ లోనే ఎత్తేదాన్ని. ఆయన ఈ రోజులు అలా ఎవరు లేరమ్మా. సరే గాని వాషింగ్ మిషన్ లో బట్టలు వేసే టైం అయింది, నేను ఎల్లుతుకొస్తానే. పోయిరా అమ్మ, మళ్ళీ వస్తానే. చూసినావా అమ్మ, పద్ధతి గురించి అది మాట్లాడుతున్నది. ఇది పెళ్లి కాక ముందు కాలేజీలు అంటా అని తిరిగి 100 మందితోటి ప్రేమ రామాయణాలు నడిపిందంట. ఓ అమ్మ, ఎవరిని అస్సామని తీసుకొని పోయి అస్మాములు ఉంటే వాళ్ళ అయ్యగాడు దేవులాడు దీన్ని పట్టుకొని వచ్చి గొట్టంగానికి తలగట్టిండు. వాళ్ళ ఇప్పుడు నేను సంసారినమ్మా, బొంత ముసుకేసినమ్మా అని వల్లిచ్చి చెప్తున్నా దీని వల్లిచ్చుడు. అవునమ్మా, నీ మగానికి జీతం ఎంతమ్మా? మా ఆయన జీతము 50,000, పైరాబడి ఒక 50,000 వస్తుంది. మొత్తం కలిపితే 1,00,000 రూపాయలు. అవన్నీ మా ఆయన ఏం చేస్తాడో తెలుసా? పేదవాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు. అంత మంచోడు మా ఆయన. నాకెన్నడో 1 రూపాయి అయ్యాడు. పొయ్యి మీద కూర పెట్టానమ్మా, మాడిపోదాం, వెళ్ళొస్తాను. అమ్మా, ఇప్పటిదాకా బక్కగా దాని గురించి నేను చెప్పలే. ఎవరితోటి అంటే వాళ్ళు వచ్చి నాతోటి అంటే నేను నీతోటి అన్నా, మళ్ళీ ఎవ్వరికి చెప్పకు. నా గురించి ఏమన్నావుగా? ఏమని పోదే, మంచిదాని వేణు, వెళ్ళొస్తా. చూసినావా అమ్మా, దీని మొగనికంట 50 రూపాయల జీతం అంట, 50 రూపాయలు మీనొస్తాయంట, 50 రూపాయలు కింద వస్తాయంట, అన్ని గంటే 1,00,000 అవుతాయంట. ఈ పొచ్చి మొకంది ఆడు కలిసి పిల్లికి బిచ్చమేయరు. ఏమన్నా గాని వీళ్ళందరికంటే మా ఆయన బంగారం అమ్మా. అమ్మో, మాటలు పడి మర్చిపోయాను, ఆయన కాఫీ పెట్టించే టైం అయింది, వస్తానమ్మా. పోయిరా అమ్మా. బండమ్మా, చూసినావా రోజమ్మ, దీని మొగనికి కాపీ పెట్టాలని ప్రేమ కాదమ్మా, దాని మొగని మీద భయము. ఆడెక్కడ కొట్టి చంపుతాడో అని ఉరుకుతున్నది. తల్లి మళ్ళీ నీతోటి అన్నా, నాతోటి ఎవరితోటి అనకమ్మా. నేను ఎవరితోటి అంటే నాతోటి అంటే నేను నీతో చెప్పిన. తల్లి బాబు గారు, ఏంటండి ఈ మాటలు? 2 క్రాపులు కలిస్తే ఆనందానికి దారి తీస్తుంది, 4 కొప్పులు తీస్తే వినాశనానికి దారి తీస్తుంది. ఇలాగే వదిలేస్తే ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుందో భయం వేస్తుంది. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ ఇంటికి వెళ్తాను, ఈ నిజాన్ని చెప్పేస్తాను, ప్రపంచంలో నిజాన్ని నిర్భయంగా నిలబెడతాను. మా ఆడోళ్ళ ముచ్చట్లిన నీకే నువ్వు ఆడదానవా మొగోడవరా? అది కాదు మంగమ్మ, పని చేసావు కదా, నన్ను అలా తిడతావా నువ్వు? చూస్తారేమో,